బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నూత్తమ శ్లోకవార్తానాం జుషతాం తత్కథామృతం శాత్ సంభ్రమోం తకాలేపి స్మరతాం తత్పదాంబుజం. అభిమన్యువు పుత్రుడైన పరీక్షిత్తు ఏకచక్రాధిపతి అయి భూమిని ఎప్పటి వరకు పాలించాడో అప్పటి వరకు కలి ప్రభావం ఉండలేదు. ఏ రోజు ఏ క్షణంలో అయితే శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అదే సమయంలో అధర్మానికి మూలమైన కలి ఈ లోకంలో ప్రవేశించింది. కలియుగంలో పుణ్యం చేయాలి అనుకున్నంత మాత్రానికే పుణ్యం కలుగుతుందట. కానీ పాపం చెయ్యాలి అనుకొని చేస్తేనే పాపం కలుగుతూ ఉంటుంది. ఇది చూసారా ఎంత సులభం చేశాడు. పుణ్యం చేయాలా, నేను మన యాత్రకు వెళ్ళాలా అన్నప్పుడే వాడికి పుణ్యం కలుగుతుందట. కానీ పాపం చెయ్యాలి అనుకొని చేస్తేనే పాపం కలుగుతుంది. కానీ పాపం చేస్తాను చేయగలను వాడికి మోసం చేయాలని చింత చేస్తూనే ఏం కలగదు నీకు. కార్యగతంగా చేసినప్పుడే ఆ పాపం కలుగుతుంది. కానీ పుణ్యానికి అట్లా చెప్పలేదు చూడండి. పుణ్యం చేయాలా, దానం చేయాలా, నేను ఎవరికో ఏమో ఇవ్వాలా, ఎవరినో అనాథులను రక్షించాలా, ఒక ప్రాణికి ఏదో ఆహారం పెట్టాలా అని యోచన చేస్తూ ఉండగానే లెక్కలో చేరుతుందట వాడికి. కాశీకి వెళ్తాను గురువు దగ్గరికి వెళ్తాను అంటూనే వాడికి యోగం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, పుణ్యం చేరుతుందట. మాటికి నేను వెళ్తాను అంటూ ఉండగానే కాశీకి వెళ్ళాలి అంటూనే అనటమే భాగ్యం చేరుతూ వస్తుంది. కానీ ఇక్కడ పాపం చేయాలా, ఇంకోటికి మోసం చేయాలి, నేను ప్రాణిని హింసపెట్టాలా అనుకుంటే అంతగా రాదు, చేస్తేనే వస్తుంది అన్నారు. చూసారా, ఇది కలిసారం. ఈ సారాన్ని తుమ్మెదలాగా పరీక్షిత్తు గ్రహించాడు. కనుక ఆయన కలిని ద్వేషించలేదు. ఎందుకంటే పాపం మనం అనుకున్నాం కదా, పుణ్యం చేయాలా అంటుండగానే పుణ్యం మన అకౌంట్లో వచ్చి పడుతుంది అన్నారు. పాపం చేయాలా అంటూనే పాపం వచ్చి పడదు, నువ్వు చేసినప్పుడు మాత్రమే పడుతుంది అంటారు, కార్యగతంగా చేసినప్పుడు. కానీ పుణ్యం ఎట్లా కాదే, నేను దేవాలయానికి వెళ్ళాలప్ప, దేవస్థానంలో మంచి సేవ చేయించాలా అన్నప్పుడే నీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. అంటే ఉత్తమమైనటువంటి నీకు మంచి ఆలోచన ఉంది అని అర్థమవుతుంది. అట్లనే దీన్ని సూక్ష్మాన్ని గ్రహించాడు. తొమ్మిద అన్ని పుష్పాల్లో మందారాన్ని తీసుకొని అంటే తేనెని తీసుకొని తాగుతుందో అట్లనే ఈ పరీక్షిత్తు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాడు. కనుక ఆయన కలిని ద్వేషించలేదు. ఊరూరికి రాదు కదా, మనం చేసినప్పుడే కదా వస్తుంది. తోడేలు గొర్రెల మందలో చేరి వాటిని తినివేస్తుంది కదా, అదేవిధంగా కలి సావధాన చిత్తులు కాని మానవుల్లో ప్రవేశించి వారిని ప్రభావితుల్ని చేస్తాడు. ఇలా అవివేకులపై తన ప్రభావాన్ని చూపించే వివేకవంతుల విషయంలో భయపడతాడు. తెలివి తక్కువ పనిగా చేసేటప్పుడు కూడా తెలివిగా ఉండినటువంటి వాళ్ళలో తొందరగా ప్రవేశిస్తాడు తప్పు చేస్తూ ఉంటే. కనుకని అంతగా కలి పీడిస్తాడని భయపడాల్సిన పని లేదని తెలుస్తుంది దీంతో మనకు. నిరపరాధుల మీద పడడు, ఏదో కలి ప్రభావం అయ్యా అని చెప్పేసి నువ్వేమీ చేయకుండా నీ మీద పడాడు. ఇది పూర్వజన్మ కర్మానుసారంగా జరిగింది, అంతేగాని కలి ప్రభావం నీ మీద పడలేదు. కానీ తెలిసి చేస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది కలి ప్రభావం. పరీక్షిత్తు తాను పిరికివాడికి భయపడాల్సిన పని లేదనుకున్నాడు. ఓ శౌనకాది మహర్షులారా, మీరు కోరిన విధంగా నేను ఇంతవరకు వాసుదేవుడైన శ్రీకృష్ణుడి లీలలతో కూడి ఉన్నటువంటి పరీక్షిత్తు యొక్క పవిత్రమైన కథను మీకు చెప్పాను కదా.
యాయాః కథా భగవతః యాయాః కథా భగవతః కథనీయోరు కర్మణః కథనీయోరు కర్మణః గుణకర్మాశ్రయాః పుంభిః గుణకర్మాశ్రయాః పుంభిః సంసేవ్యాస్తా బుభూషిభిః. శ్రేయస్సును కోరుకునే మానవులు వర్ణించదగిన గొప్ప లీలలు గల ఆ భగవంతుని యొక్క ఏ ఏ కథలు ఆయన యొక్క గుణకర్మలను చెబుతున్నాయో వాటన్నిటినీ వినవలసిందే అన్నాడు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు, ఓ సూత మహర్షి, నువ్వు సామాన్య మానవులమైన మాకు అమృత లాంటి శ్రీకృష్ణుడికి కీర్తిని గురించి వర్ణించి చెప్పావు. అమృతం లాంటిది కదా, ఆ కృష్ణుడి కథనే అమృతం లాంటిది. వింటూనే అమృతం విన్నట్టు తాగినట్టు అది ఎంత ఆనందంగా ఉందో. నువ్వు చిరంజీవిగా ఎక్కువ కాలం జీవించి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము తలపెట్టిన ఈ సత్రయాగం మమ్మల్ని గట్టెక్కిస్తుందనే నమ్మకమైతే మాకు లేదు కదా. ఈ యజ్ఞంలో మా శరీరాలు పొగబట్టిపోయాయి. నువ్వు మాకు మధురమైన శ్రీకృష్ణ పాదపద్మాల మకరందాన్ని తాగించావు కదా. కొద్దిపాటి విష్ణు భక్తుల సంఘంతో కూడా స్వర్గం కాని పునర్జన్మలేని మోక్షం కాని తులతూగలేవు కదా. కనుక విష్ణు భక్తుల సాంగత్యంలో మేము వాటిని పోల్చలేము కదా. స్వర్గమోక్షాలే విష్ణు భక్తుల సాంగత్యంతో తులతూగలేనప్పుడు మరణించే మానవుల భోగాలను గురించి చెప్పేదేముంది చెప్పండి. శ్రీకృష్ణుడు మహాత్ములకు సర్వోత్కృష్టమైన ఒకే ఒక ఆశ్రయంపై ఉన్నాడు. ఆ ఆశ్రయం స్వామినే ఆశ్రయమై ఉన్నాడు కదా వాళ్ళందరికీ. రసజ్ఞులైన వారెవరికి కూడా ఆయన కథల యందు తృప్తి కలగదు. శివుడు, బ్రహ్మ మొదలైన యోగేశ్వరులు కూడా నిర్గుణ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క గుణాలను పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అందువల్ల నువ్వు మహాత్ములకు ఒకే ఒక పొందగోరనిదైన శ్రీహరి యొక్క పవిత్ర కథను వినాలనుకుంటున్న మాకు విస్తారంగా చెప్పు. ఎందుకంటే తమరు భగవంతుడి సేవే ప్రధానంగా కలిగిన జీవితాన్ని నడుపుతున్నటువంటి విద్వాంసులు అయి ఉన్నారు కదా. మహాబుద్ధిశాలి గొప్ప భక్తుడైన పరీక్షిత్తు శుకమహర్షి యొక్క ఉపదేశంతో కలిగిన జ్ఞాన ప్రభావంతో మోక్షమని పిలువబడే గరుడధ్వజుడైన శ్రీహరి యొక్క పాదమూలాన్ని పొందాడు. అటువంటి పరమ పవిత్రమైన భాగవత పురాణం భగవంతుని లీలను చెబుతూ జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా. శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన ఆ భాగవతం భగవద్భక్తులకు చాలా ప్రీతిపాత్రమైనది కదా. దాని అర్థం మాకు స్పష్టంగా తెలిసే విధంగా నువ్వు చెప్పు అన్నారు. For more videos like this, subscribe Big TV channel.